తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ముఖ్యంగా గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. గత 2 నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత తిరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. శేషాచలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాల్లో చిరుతలు తరచుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రాండ్ వరల్డ్ ఉపాధ్యాయ నగర్ వంటి కాలనీల్లో చిరుత కనిపించడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత జూన్ మధ్యలో గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో ఒక ఇంటి బయట తాగునీటి తొట్టి దగ్గర చిరుత కనిపించింది. ఆ తర్వాత జూలై మొదటి వారంలో ఉపాధ్యాయ నగర్లో సీసీటీవీ కెమెరాల్లో చిరుత ప్రధాన రహదారిపై తిరుగుతూ కనిపించింది. అంతేకాదు, రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో ఒక ఇంట్లోకి చిరుత చొరబడేందుకు ప్రయత్నించింది. అటవీశాఖ అధికారులు దీనికి ఆర్గనైజేషన్, అటవీ ప్రాంతాలను ఆక్రమించడం, అలాగే చెత్త నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. నివాస ప్రాంతాల దగ్గర పడేసే ఆహార వ్యర్థాలు వీధి కుక్కలను, అడవి పందులను ఆకర్షిస్తాయి. వీటిని వేటాడటానికి చిరుతలు నివాస కాలనీల దగ్గరకు వస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అటవీ శాఖ చురుకుగా పనిచేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి కెమెరా ట్రాపులను ఏర్పాటు చేసి చిరుతల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాత్రిపూట ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చీకటి పడిన తర్వాత బయట తిరగద్దని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా నివాసితులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో ఆపరేషన్ చిరుత పేరుతో బోనులు ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం, మానవ ఆవాసాలు అడవుల్లోకి చొచ్చుకుపోవటం వల్ల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు